హలో ఫ్రెండ్స్, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మెరిట్ ఆధారంగా 21,413 జీడీఎస్ పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ అందరికీ తెలిసినదే. ఎవ్రీ ఇయర్ 2 times విడుదలవుతుంది. ఒక నోటిఫికేషన్ వచ్చేసి జనవరిలో మరియు ఇంకో నోటిఫికేషన్ జూలైలో విడుదలవుతుంది. ఈ 2025కు సంబంధించి జనవరి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కోసం ఫిబ్రవరి 10th నుండి మార్చి 3rd లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే మార్చి 6th నుండి మార్చి 8th లోపు కరెక్ట్ చేసుకోవాలి. పోస్టులకు సెలెక్ట్ అయినట్లయితే బీపీఎం పోస్టులకి పర్ మంత్ 12,000 నుండి 29,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. అలాగే ఏబీపీఎం మరియు డాగ్ సేవక్ పోస్టులకి పర్ మంత్ 10,000 నుండి 24,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ 18 నుండి 40 ఇయర్స్ మధ్య వయసు ఉన్నవారు ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ లో యూఆర్ క్యాండిడేట్స్ కి 10 years, ఓబీసీ క్యాండిడేట్స్ కి 13 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మార్చి 3rd. అంటే మార్చి 3rd నాటికి మీకు 18 నుండి 40 ఇయర్స్ మధ్య వయసు ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th అర్హత కలిగిన క్యాండిడేట్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ అప్ టు 10th క్లాస్ వరకు లోకల్ లాంగ్వేజ్ ను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. అంటే ఏపీ అండ్ తెలంగాణకి అప్లై చేసుకోవాలి అంటే క్యాండిడేట్స్ తెలుగు లాంగ్వేజ్ ను ఒక సబ్జెక్ట్ గా చదివి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం మీకు 10th లో వచ్చిన మార్క్స్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 10th లో మంచి మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th లో మంచి మార్క్స్ వచ్చి ఉంటే ఈ వీడియోను షేర్ చేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఫీమేల్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ట్రాన్స్జెండర్ విమెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అందరూ 100 rupees ను అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీలో 1215 పోస్టులను, తెలంగాణలో 519 పోస్టులను భర్తీ చేస్తున్నారు. టోటల్ గా 21,413 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అప్లై లింకు మరియు ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోను 10th లో మంచి మార్క్స్ వచ్చిన మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.